దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు ప్రసాదం రెసిపీ చింతపండు పులిహోర కోసం రైస్ని ఉడికించుకొని చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసుకొని. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని అదే కడాయిలో ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకొని పసుపు, ఉప్పును వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయిని తీసుకొని ఆయిల్, పల్లీలు, జీడిపప్పు వేసుకొని వేయించుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పోపుని. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి చింతపండు పులుసు పోపుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, దేవీ నవరాత్రులు అమ్మవారికి రెండవ రోజు ప్రసాదం రెసిపీ చింతపండు